అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 5వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల తగిన పరిహారాలు మొత్తం అయితే మన వీడియోలో పూర్తిగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా అయితే మీకు క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక రేపటి దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశి గల వారికి కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు అయితే జరుగుతాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే గనక మీరు నమ్మినటువంటి వ్యక్తి మిమ్మల్ని మీతో అతనికి చాలా వైరం అయితే ఏర్పడుతుంది. వారు మీ పట్ల ఏదో బిహేవింగ్ అయితే నమ్మలేనటు విధంగా అయితే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఈ వ్యక్తులు మనల్ని ఇంతగా మోసం చేసింది, ఈ వ్యక్తులు మనల్ని ఇంతకాలం మభ్యపెట్టింది అని చెప్పి మీరు చాలా ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. ఈ అంశం అనేది రేపటి రోజున మీకు బాగా ఒత్తిడికైతే గురి చేస్తుంది. అలాగే మనుషులపై నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేలాగా చేస్తుంది. అంతేకాకుండా రేపటి రోజున చాలా ఆసక్తికరమైన కొన్ని లక్షణాలు అయితే కనిపించబోతున్నాయి. ఇంతకీ అవేంటంటే తప్పకుండా మీరు చివరి వరకు ఇది చూడాల్సిందే. రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సమయాన్ని అయితే జయించడానికి మీరు ఈ రాశి గల వారైతే ఈ విశేషమైనటువంటి అలవాట్లను అనుకూలతలను అయితే కలిగి ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. మీకు అనువైనటువంటి స్వభావం వలన మీరు ఇతర వివిధ వాతావరణాల ద్వారా అలాగే పరిస్థితులు సజావుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు పరిస్థితులకు అనుకూలంగా అయితే ఎంతో చక్కగా అనుకూలంగా ఉంచుకోగలుగుతారు. ఇక మీకు పైకి విధేయత అనుకూలత మీరు కనిపించినప్పుడు కూడా లోపల గొప్ప సామర్థ్యాన్ని అయితే కలిగి స్వతంత్రతను అయితే కలిగి ఉంటారు. మీ విషయాలు పెద్దగా ఎవరు కూడా చెప్పుకోవటం అయితే మీకు ఇష్టం ఉండదు. మీ విషయాలను ఎవరికి తలంచుకోవడం అసలు ఇష్టం ఉండదు. మీరు ఒకరి జోలికి వెళ్ళరు. అలాగే మీ జోలికి ఎవరైనా వస్తే అస్సలు విడిచిపెట్టరు. అటువంటి మనస్తత్వాన్ని అయితే మీరు మెండుగా కలిగి ఉంటారు. అలాగే అనవసరంగా ఎవరైనా ఎక్కువగా మాట్లాడడం లేదా అనవసర విషయాలను చర్చలకు దిగాలన్నా కూడా మీకు చాలా చిరాగ్గా ఉంటుంది. ఇక అటువంటి బుద్ధి కలిగిన వారు కళలు ఎప్పుడు కంటూనే ఉంటారు. కళలకు తగిన విధంగా మీరు పనితీరు కూడా ఉంటుంది. తరచూ కూడా మీ యొక్క సొంత ఫ్యాంటసీ ప్రపంచాల్లో నివసిస్తూ ఉంటారు. మీరు మీకు కట్టుకున్నట్టుగా కళల ప్రపంచంలో బ్రతికేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే మిమ్మల్ని వాస్తవానికి కొంచెం డిస్కరేషన్ చేసేలాగా ఉంటుంది. ఇది మీ యొక్క మనోహరమైనటువంటి మాట తీరుని, రూపలావణ్యాన్ని ఎదుటి వ్యక్తులకు ఆకర్షించేలాగా అయితే ఉంటుంది. సముద్రం వల్లే చాలా లోతుగా జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఎన్నో రహస్యాలను, సంపదలను మీరు కలిగి ఉంటారు. చెప్పాలంటే మీకు ఎంతగా చేతిలో చిల్లిగవ్వ లేనటువంటి సమయంలో కూడా ఏదైనా సహాయం చేయడానికి మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వస్తే కనుక తప్పకుండా ఏదో ఒక రూపంలో అయితే సంపద అనేది మీ చేతికి అందుతుంది. అది ఎటువంటిది మీకు గొప్ప మనసు వలన భగవంతుని యొక్క అనుగ్రహం మీకు ఇలా చాలాసార్లు గమనించి ఉండవచ్చు. మీకు అత్యధికమైన సమయాల్లో మీ చేతికి అసలు ఏదో ఒక రూపంలో సహాయం అనేది వస్తూనే ఉంటుంది. అది మీ స్నేహితుల ద్వారా కావచ్చు, మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యుల రూపంలో ఏదో ఒక రూపంలో అయితే మీకైతే సహాయం అనేది మీ చేతికి అత్యవసర సమయాల్లో తప్పకుండా అంది తీరుతుంది. ఎదుటి వ్యక్తుల సహాయంలో ఆపదలో ఉన్నారని తెలిసినా కూడా మీ మనసు విలవిలలాడిపోతుంది. వారికి ఏదో ఒక విధంగా మీ వంతు కృషిగా మీ సహాయం చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ సమస్యల గురించి మీరు ఆలోచిస్తూ కూడా ఉంటారు. వాళ్ళ సమస్యలు ఏదో విధంగా పరిష్కరిస్తే కానీ మీరు నిద్రపోని విధంగా అయితే ఉంటారు. మీ ఆలోచన ఏదైనా ఒక్కోసారి మీ చేతిలో డబ్బు లేకపోయినా మీకు తగినటువంటి సమాధానం ఆ సమయంలో ఏదైనా సలహా అయినా సమాధానమైనా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే మీకు ఏర్పడేంతగా మీ వంతు కృషిగా మీరు ప్రయత్నిస్తారు. ఇక అబ్జర్వ్ చేశారంటే గనక పంచభూతాల్లో భగవంతుడు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. భగవంతుని కింద వీరందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. పంచభూతాలు అనేవి మనం చెప్పి చేస్తూ కనపడుతూ ఉంటాయి. మన మాటలు కానీ, మన ఆలోచన విధానాన్ని కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి. అలా మీ మనసులో ఏవైనా ఒక రూపాయి లేకపోయినా కూడా ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఒక తపన వలన పంచభూతాలకు దేవునికి బాగా నచ్చేసి మీరు ఒకవేళ సహాయం చేయలేకపోయామని బాధపడుతున్నప్పటికీ కూడాను మీరు ఎవరికి సహాయం చేయని అవసరం లేదని అయితే మీ మనసులో కనీసం ఒక పాజిటివ్ అనుకున్నా కూడా ఆటోమేటిక్గా మంచి అయితే జరిగిపోతుంది. మీరు చెప్పాలంటే మీ యొక్క అంతరాత్మ ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తులైతే అలాగే మీ నీటి ప్రదేశాలను కూడా చాలా ఎక్కువగా ఇష్టపడతారు. పచ్చని వాతావరణంగా అయితే చాలా ఇష్టంగా అయితే చూసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది స్నేహితులు కూడా మీకు చాలామంది స్నేహితులు నమ్మకమైనటువంటి వ్యక్తులతో మీరు మమేకం అయిపోతూ ఉంటారు. రేపటి రోజున మీ నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి కొంతమంది స్నేహితులు అది ఒకరు. వాళ్ళలో రేపటి రోజున మీ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా మీ ముందు చేతులు వంచి మరి వారు చేసిన తప్పును అలాగే వారు చేసినటువంటి మోసాన్ని బయట
బయట అయితే పెట్టబోతున్నారు. అది తెలుసుకునేటంటే మీరు కొంత ఆగ్రహానికి కూడా, కొంత నిరాశకు కూడా, మనుషుల మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకాన్ని కూడా మీరు చేసే విధంగా అయితే ప్రతి ఒక్క బిహేవింగ్ అయితే ఉంటుంది. ఈసారి కూడా మీరు సానుకూలమైనటువంటి లక్షణాల మీద అయితే ఎప్పుడు దృష్టి సారిస్తూ ఉంటారు. అలాగే రేపటి రోజున అయితే మీరు ఎదుటి వ్యక్తుల యొక్క హృదయాన్ని అర్థం చేసుకునేలాగా ఉంటారు. ఇది మిమ్మల్ని భగవంతునికి దగ్గర చేసేలాగా, మీ ఇద్దరికి భగవంతుడు మీకు ఇచ్చే మంచి కనెక్షన్ లాగా అయితే ఏర్పడే విధంగా అయితే ఉంటుంది. మీరు ఎక్కువగా సూచించేలాగా ఉంటుంది. ప్రభావితులైనటువంటి వారు ఎవరైనా ఉంటే గనక విభిన్నమైనటువంటి వాతావరణాలు కూడా మీకు అనుకూలంగా అయితే ఉంటాయి. చెప్పాల్సి వస్తే రేపటి రోజున జాతక ఫలితాల ఆధారంగా మీ యొక్క సున్నితమైనటువంటి స్వభావానికి చాలా అద్భుతమైనటువంటి శుభవార్తలు కూడా వినే యోగం ఉందని అయితే చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత అవివాహితులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి గల వారికి వివాహానికి సంబంధించిన చర్చలు ఇంట్లో జరగడం, దానికి సంబంధించినవి ఎదుటి వ్యక్తులు మీరు ఎవరైతే ఉన్నారో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు, అటువంటి అంశాలన్నీ కూడా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క విషయంలో మీ అతని మనస్తత్వం అయితే మీకు కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇటువంటి అన్ని సందర్భాలు మీకు ఎంతో ఆనందాన్ని రేకెత్తిస్తాయి. ఇద్దరి మధ్య కూడా మంచి బంధాన్ని ఏర్పరచడానికి మూడో వ్యక్తి యొక్క సహకారం కూడా రేపటి రోజున మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. రేపటి రోజున మీకు చాలా అద్భుతమైనటువంటి రోజునైనప్పటికీ కూడా కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వం, వారి యొక్క బిహేవింగ్ కారణంగా కొంచెం ఇరకాటంలో పడక అయితే తప్పదు. అయితే వారి నుండి మీరు తేరుకోవడానికి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కోపానికి గురి కాకూడదు. అలాగే కోపంలో వారిని ఒక మాట అనడంలో ఏదైనా వివాదాలకు దారితీసే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండటం, ఇటువంటివన్నీ కూడా మీ లైఫ్ లేట్తో ఎందుకు ఈ వ్యక్తులతో ఇలా ఉన్నాము, కోపాన్ని ఎందుకు మనము అణుచుకోలేకపోయాము, ఎందుకు ఇలా ప్రవర్తించామని తర్వాత మీరే బాధపడవలసి వస్తుంది. కోపంలో మీ మనశ్శాంతిని, ఒత్తిడిని మీరు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా మనం పరిష్కారం చేయవచ్చు. మీరు చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ప్రయాణాల మీద బాగా ఆసక్తి ఉంది కనుక మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం కూడా ఉంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. తలనొప్పి, పాదాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూడా మిమ్మల్ని రేపటి రోజున ఇబ్బందికి గురి చేయవచ్చు. అలాగే ఉచితంగా ఎవరి వద్ద కూడా మీరు ఏమీ తీసుకోవద్దు. రేపటి రోజున మీరు తీసుకునేటువంటి వస్తువులు, పసుపు, కుంకుమ మీ దగ్గరే ఉంచుకోండి. రాళ్ళ ఉప్పు నీటిలో వేసి స్నానం చేయండి. రేపు రోజున కులదేవతను ధూపంతో ఆరాధన చేయండి. తప్పకుండా ఆరాధించడం వల్ల మీ యొక్క ఇంటి దేవత ఎవరైతే ఉంటారో వారికి రేపటి రోజున ధూపం వేసి చక్కగా దైవనామస్మరణ చేసుకోవడం వల్ల మీకు కులదేవత యొక్క ఆరాధన చేసుకోవడం ఎంతైనా అయితే ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా అయితే రేపటి రోజున మీరు శనగల నైవేద్యం ఎవరికైనా పేదవాళ్లకు పంచిపెట్టడం వల్ల, భగవంతునికి దీపారాధన చేసుకొని ఇంట్లో మీరు పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఎంతైనా మేలు జరుగుతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా దైవనామస్మరణ చేసుకుంటూ మీరు జంతువులకు హాని కలిగించేలాగా పనులు చేయకుండా ఉండకుండా మీకు వీలైనంత ఆహారాన్ని లేదా పానీయాలని సమర్పించడం వల్ల, లేదా వస్త్రదానాన్ని చేయడం వల్ల మీ యొక్క తాహతను బట్టి, మీరు చేసే దానాన్ని బట్టి అయితే మీకు ఒక ప్రతిఫలం ఉంటుంది. తప్పకుండా మీరు కోపాన్ని అయితే కాస్త తగ్గించుకోవాలి. ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి. ఉద్యోగ వ్యాపార సంబంధాలకి సంబంధించిన రంగాల వాళ్ళు ఉన్నవారైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సజావుగా అయితే సాగిపోతుంది. రేపటి రోజున మీకు ధనలాభం సూచిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే చాలా మిశ్రమ ఫలితాలు అయితే బాగా కనబడుతున్నాయి. కుటుంబంతో కూడా చాలా సఖ్యతగా ఉండబోతున్నారు. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలకు, ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.